నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న క్రియేటివ్ వర్క్స్. ఈ రోజు అయితే మనం నార్మల్ డ్రెస్ అంటే ఓపెన్స్ ఉన్న డ్రెస్ అయితే కట్ చేసుకున్నాము. దానికి ముందుగా మనం ఫ్యాబ్రిక్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ కూడా 4 మడతల మీద వేసుకోవాలి. ఇది లైనింగ్, ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇట్లా వేసేసుకొని అయితే మనం కటింగ్ అయితే చేసుకోవాలి. నీట్గా మడతలు రాకుండా వేసుకోవాలి. ఈ అంచు వచ్చేసి మనం మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్కి కొంచెం గ్యాప్ అనేది ఉంచుకోండి. నేనైతే 2 ఇంచ్ ఉంచాను గ్యాప్. లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి కొంచెం గ్యాప్ అనేది ఉండటం వల్ల డ్రెస్ అనేది నీట్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం కటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ముందు కొంతలో చేసుకున్నాం. సో నేను అయితే దీన్ని ఆది డ్రెస్తో కటింగ్ చూపిస్తున్నాను. తర్వాత ఇంకో వీడియోలో టేప్తో అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే ఆది డ్రెస్ మనం మొత్తం తిరగలు తీసేసుకోవాలన్నమాట. ఇట్లా ఖర్చుల వైపుగా తిప్పుకొని దీన్ని నీట్గా ఇలా ఫోల్డింగ్ పెట్టుకొని బ్యాక్ సైడ్ పైకి వచ్చేలాగా ఇలా అయితే నీట్గా మడత పెట్టుకోవాలి. ఇలా నీట్గా మడత పెట్టేసుకొని మొత్తం అయితే నీట్గా సెట్ చేసేసుకోవాలన్నమాట. మనం ఏదైతే మెయిన్ ఫ్యాబ్రిక్ ఉందో దాని మీద నుంచి నీట్గా సెట్ చేసుకోవాలి. సో మనకి ఇచ్చిన ఆది డ్రెస్ కొంచెం పొడవు అయితే ఉంది. దీన్ని కొంచెం తగ్గించమన్నారు. సో అందుకే నేను ఇదిగో కొంచెం ఇంకా తగ్గించి పెట్టాను. ఇది వచ్చేసి నేను హ్యాండ్స్ వదిలేసాను అనమాట. ఇక్కడ నుంచి ఇది హ్యాండ్స్ వదిలేసాను. ఇలా పెట్టేసుకున్నాను. నీట్గా ఎక్కడికక్కడ నీట్గా సెట్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం అంటే షోల్డర్ పార్ట్, నెక్, షోల్డర్ ఇవన్నీ కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలి. చూసారుగా ఇట్లా నీట్గా అన్నీ సమానం వచ్చేలాగైతే నీట్గా అయితే మనం డ్రెస్ అయితే ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఫస్ట్ డ్రెస్ ఇదైతే మనకి మొత్తం 7 ఇంచ్ ఉంది. నేను కూడా యాజ్ 7 పెట్టేస్తున్నాను. 7 పెట్టేసి మనం మార్కెట్ చేసేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ పొడవు వచ్చేసి చిన్నపిల్లే కాబట్టి నేను 5.5 అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ 5.5 తీసుకుంటాను. మనకి ఇక్కడ షోల్డర్ వచ్చేసి 4 దగ్గర అయితే మార్కింగ్ పెట్టేస్తాం. చంక డౌన్ ఉంటుంది కదా, ఆమ్ హోల్ వచ్చేసి మనకి ఆది డ్రెస్కి వచ్చేసి 7 ఉంది. సో మనం డౌన్ కూడా 7 పెట్టాం. ఇట్లా 7 దగ్గర అయితే మార్కింగ్ చేసేసుకున్నాం. మనం మార్కింగ్ చేసుకున్నాం. కచ్చిలా వచ్చింది. ఇది ఎక్స్ట్రా క్లాత్ అనమాట. డ్రెస్ అయితే మనం ఎలా ఉందో అలా అయితే యాజ్ ఇది వచ్చేసి చూసారు కదా, ఇది మాత్రం ఎప్పుడో స్ట్రైటే రావాలి. మనం కట్ దగ్గర స్ట్రైట్ వస్తేనే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. అలా కాకుండా మనం ఎలా పడితే అలా కట్ చేసేసామనుకో మనకి ఫినిషింగ్ అనేది నీట్గా రావు. సో ఫస్ట్ దగ్గర మాత్రం ఇట్లా స్ట్రైట్గా తీసుకోవాలి. వచ్చేటప్పటికి మనం ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడైతే మనం టాప్ అయితే పక్క తీసేసి ఒకసారి మొత్తం ఈ విధంగా డ్రా చేసేసుకుందాం. ఇది తర్వాత నెక్ వచ్చేసి
మనం బ్యాక్ ఏమో రౌండ్ పెట్టేసి ఫ్రంట్ ఏమో స్పీడ్ హార్ట్ పిక్ అయితే నేను డ్రా చేస్తున్నాను. ఫ్రంట్ చేశాను, బ్యాక్ అనేసి మనం రౌండ్ వేసుకున్నాను. ఇప్పుడైతే దీన్ని నేను కటింగ్ అయితే వేసుకుంటున్నాను. నీట్గా ఎక్కడ కొంచెం డిస్టర్బ్ అవ్వకుండా అయితే మనం కటింగ్ అనేది నీట్గా వేసేసుకోవాలి. సో ఇప్పుడైతే మనం కటింగ్ అయితే వేసేసుకుంటున్నాం. ఇలాగైతే కటింగ్ చేసుకున్నాక ఇప్పుడు మనం నెక్ అనేది కట్ చేసుకోవాలి. చెప్పాను కదా నేను ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ డిఫరెంట్గా పెట్టాలని. సో ఫ్రంట్ బ్యాక్ అయితే నీట్గా కట్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఇలా 4 ఫోల్డింగ్స్ ఉన్నాయి కదా, దాన్ని మనమైతే ఫోల్డింగ్స్ ఇట్లా పెట్టాలి. ఇలా తీసేసి కరెక్ట్గా అయితే మడత పెట్టుకొని నేనైతే ఫ్రంట్ నెక్ అయితే కట్ చేసేస్తాను. ఫ్రంట్ అయితే ఇలా స్పీడ్ అయితే కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ అయితే మనం రౌండ్ నెక్ అయితే తీసుకోవాలి. సో ఇట్లా మళ్ళీ ఫోల్డింగ్ చేసేసుకొని నీట్గా మనకైతే ఆల్రెడీ డ్రా చేసిన మార్కింగ్ అయితే కనపడుతుంది. మళ్ళీ ఒకసారి అయితే దీని మీద డ్రా చేసేస్తాను. సో ఇది బ్యాక్, ఇలా అయితే డ్రా చేసేసుకున్నాం అనమాట. ఇప్పుడు మనం దీన్ని కటింగ్ అయితే వేసేసుకున్నాం. ఇట్లా రౌండ్ వచ్చేలాగా అయితే కట్ చేసేసుకున్నాం. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అనమాట. దీన్ని మనం అటాచ్ చేస్తుంటే నేనైతే 9 ఇంచ్ పెడతాను. ఎందుకంటే నేను ఆల్రెడీ డ్రెస్సెస్ అవి స్టిచ్ చేశాను కాబట్టి నేను 9 ఇంచ్ పెడుతున్నా. కింద మనకి ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అయితే కట్ చేసేసుకున్నాం. ఇప్పుడు 9 ఇంచ్ అయితే నేను వేసుకున్నా. దీన్ని మనం ఒకసారి అయితే షోల్డర్ పాయింట్ అనేది కొలుచుకున్నాం. ఇలా అయితే డ్రా చేసేసుకోవాలి. సంకలోకి ఇవన్నీ చూస్తాను. అప్పుడైతే నేను హ్యాండ్ కటింగ్ అనేది వేసేస్తాను. దీనైతే మన స్టిచ్చింగ్ అయితే చేసేసుకున్నాం. చూసారు కదా, ఈ వీడియో మీకు అలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.